ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు అయితే ముగిశాయి. ఈ 10వ తరగతి పరీక్షలు ముగియగానే విద్యార్థులందరూ కూడా రిజల్ట్ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు. రిజల్ట్స్ అనేవి ఎప్పుడు విడుదలవుతాయని. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం. ఎవడైనా ఇస్తే ఒక చిన్న లైక్ చేయండి. ఇక మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో ఏ డేట్న వస్తాయనేది కూడా అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక వివరాలకు వెళితే 10th మనకి వాల్యుయేషన్ ప్రక్రియ అనేది ఇప్పటికే జరుగుతూ ఉంది. 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి ఏవైతే వాల్యుయేషన్ ప్రక్రియ ఉందో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించబోతూ ఉన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ వాల్యుయేషన్ అనేది ప్రారంభమై 8వ తేదీలోపు పూర్తి చేసే విధంగా ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అయితే తెలిపారనమాట. ఏపీలో 10th క్లాసు ఎగ్జామ్కి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ అనేది ఏప్రిల్ 10వ తేదీ నాటికి పూర్తవుతుంది. ఇందుకోసం 25,000కు పైగా టీచర్లు విధులు అయితే కేటాయించడం జరిగింది. 6,23,000కు పైగా రెగ్యులర్, 1,02,000 మందికి పైగా ప్రైవేటుగా విద్యార్థులు అయితే ఎగ్జామ్స్ అయితే రాశారు. 50 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం అయితే చేయాల్సి ఉందని కూడా పేర్కొనడం జరిగింది. ఇక ఈసీ అనుమతితో మే 1st వీక్లో రిజల్ట్ అనేవి విడుదల చేస్తామని కూడా ప్రకటిస్తుంది బోర్డు అయితే. సో అంటే దాదాపుగా మే 1st వీక్ అంటే మనకి 7వ తేదీలోపు ఈ ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎన్నికల కమిషన్ అనుమతితో విడుదల చేస్తారని తెలుస్తుంది. 10th ఫలితాలు అనేవి మనకి అప్రాక్సిమేట్గా డేట్ చెప్పాలంటే మే 5 కానీ 7వ తేదీ కానీ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మీరు ఏ డేట్న అనౌన్స్ చేయొచ్చు అని భావిస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవడైనా లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాల్యుయేషన్ ప్రక్రియ అంటే పేపర్లు దిద్దే కార్యక్రమం అనేది ఏప్రిల్ 8వ నాటికల్లా పూర్తవుతాయని కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు.